రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా బీజేపీ నేత కుత్బులాపూర్ మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ నేడు కాంగ్రెస్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి కోన శ్రీశైలంను పార్టీలోకి ఆహ్వానించారు. ఇక దీనికి శ్రీశైలం గౌడ్ అంగీకరించారని, ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం ఉంటుంది. ఇక దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా బీజేపీ నేత కుత్బులాపూర్ మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ నేడు కాంగ్రెస్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి కోన శ్రీశైలంను పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి శ్రీశైలం గౌడ్ అంగీకరించారని, ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం అందుతోంది. ఇక దీనిపై క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. కోన శ్రీశైలం గౌడ్కి సంబంధించి పూర్తిగా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచింది, ఒక్కొక్కరిగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించి చాలా తక్కువ మంది నేతలు వచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అంశం ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి ఈరోజు చేరే అవకాశాలు ఉన్నాయా? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కి ఫలితాలు ఇంకా పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. నేడు కాంగ్రెస్ లోకి చేరనున్నటువంటి బీజేపీ నేతగా ఉన్నటువంటి కోన శ్రీశైలం గౌడ్ ఈ రోజు పార్టీ కండువ కప్పుకోబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోబోతున్నారు అన్నటువంటి సమాచారం అయితే అందుతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా మనం చూస్తే కోన శ్రీశైలం గౌడ్ని నిన్న మోయినంపల్లితో పాటుగా పట్నం మహేందర్ రెడ్డి కూడా ఆయన కలిసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ లోకి రావాలి అంటూ కూడా కోన శ్రీశైలం గౌడ్ కి ఆహ్వానం పంపించినట్టుగా తెలుస్తా ఉంది. అటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పార్టీకి ఆహ్వానించినట్టుగా నేతలు చెప్తా ఉన్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికలు ఒకవైపు దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ లో భారీగా చేరికలు జరుగుతా ఉన్నాయి. తాజాగా బీజేపీకి సంబంధించినటువంటి నేత కుత్బుల్లాపూర్ కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ ఈ రోజు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అన్నటువంటి సమాచారం అయితే అందుతా ఉంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో చేరికలు గణనీయంగా పెరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొన్ని సీట్లు డిక్లరేషన్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఇంకా కొందరు వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం సీట్లు ఆగుతా ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళ కోసం సంప్రదింపులు అయితే చేస్తున్నట్లుగానే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తనదైన శైలిలో కాంగ్రెస్ ఈసారి మళ్ళీ సత్తా చాటుకోవాలి, తెలంగాణలో వాళ్ళ పాగా వేసుకోవాలి పార్లమెంట్ లో కూడా అన్నటువంటి యాంగిల్లో కూడా ఆలోచిస్తా ఉన్నారు. మేజర్ గా 14 నియోజకవర్గాలలో ఏదైతే 14 పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ గెలుపు దిశగా అడుగులు వేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. దాంట్లో ఒకటైనటువంటి కుత్బుల్లాపూర్ నుంచి కూడా ఏదైతే కోన శ్రీశైలం గౌడ్ని ఆహ్వానిస్తా ఉన్నారు. ఎందుకంటే శ్రీశైలం గౌడ్ కి పెద్ద ఎత్తున కూడా అక్కడ ఒక పలుకుబడి ఉంది, ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా పార్టీలో ఆయన వస్తే మరింత కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది, ఖచ్చితంగా కూడా ఆ సీట్ ను కూడా దక్కించుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతోనే సంప్రదింపులు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మధ్యాహ్నం సమయంలో పార్టీలో చేరుతారు అన్నది ఒక వినికిడి అయితే వినబడుతుంది. ఒకవేళ ఈ రోజు ఏం కాకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు తుక్కుగూడ సభా వేదికగా చాలా మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతా ఉంది రాజశేఖర్.
రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.